నమస్తే అండి, రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. విలేజ్లో ఉండి లక్షలు సంపాదించుకున్న బిజినెస్లు అయితే ఒక 7 బిజినెస్లు అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. రాబోయే రోజుల్లో చాలా వ్యూస్ డిమాండ్ ఉన్నాయన్నమాట. అట్లాంటి ఒక 7 అయితే తీసుకోవడం జరిగింది. ఈ బిజినెస్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ కనుక మీకు ఏమైనా ఉంటే మాత్రం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ చెప్పబోయే 7 బిజినెస్లో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి అయితే నేను ఇంకా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ ఛానల్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కింద జాయిన్ బటన్ ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అట్లానే మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ల గురించి అయితే నేను చెప్పడానికి అయితే చూస్తూ ఉంటాను అనమాట. నేను గత 15 సంవత్సరాల నుంచి అయితే చాలా అనేక రకాల మార్కెటింగ్, తర్వాత ట్రేడింగ్, హోల్సేల్, రిటైల్ ఇట్లా అన్ని రంగాల్లో అయితే నేను చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే నేను బిజినెస్ల గురించి అయితే చెప్పడానికి అయితే చూస్తున్నానమాట. మీకు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఒక 7 బిజినెస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఓన్లీ విలేజ్లో ఉండి లక్షలు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మనం. దాంట్లో వచ్చేసి ఒక 7 అవకాశాలు అయితే మనం చూద్దాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఫర్టిలైజర్ బిజినెస్ అనమాట. ఇది ఫర్టిలైజర్ బిజినెస్ ఏంటంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. ఇది కొన్ని ఏరియాలో అయితే చాలా హెవీ కాంపిటీషన్ అయితే నడుస్తుంది అనమాట. అట్లా కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీ ఉన్న ఏరియాలో కనుక చాలా ఎక్కువ షాపులు ఉంటే మాత్రం మీరు ఈ రంగంలోకి అయితే రావద్దు. ఒకవేళ తక్కువ షాపులు ఉండి కొన్ని ఏజెన్సీల ఏరియా కానీ కొన్ని ఏరియాలో అయితే మీకు కొన్ని ఏరియాలో అయితే షాపులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అట్లాంటి ఏరియాలో కనుక మీరు ఈ రంగాన్ని అయితే మీరు ఒకటి పరిశీలన అయితే తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ రంగంలో అయితే మీకు మంచి లాభాలు అయితే మీకు ఉండడం జరుగుతుంది అనమాట. దాంట్లో సీడ్స్, పెస్టిసైడ్, ఫర్టిలైజర్, హెర్బిసైడ్స్ అని చెప్పేసి ఇట్లా చాలా రకరకాలుగా అయితే మీకు ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి కనుక మీరు సేల్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీనికి వచ్చేసి మీకు మినిమం బడ్జెట్ ఎంత ఉండాలంటే మీకు మినిమం ఏంటంటే ముందు కొంత అమౌంట్ మనం జనరేట్ చేయాలంటే లక్షలు సంపాదించాలంటే మనం కూడా కొంచెము పెట్టుబడి అయితే మనము పెట్టాల్సి ఉంటుంది అనమాట. దానికి పెట్టుబడి ఎంత అంటే ఈ ఫర్టిలైజర్ షాప్ అనేది లిమిట్ అనేది ఏమి ఉండదండి. మినిమం ఒక తక్కువ అన్నా సరే ఒక 5 lakhs నుంచి 10 lakhs నుంచి కనుక తీసుకుంటే మీరు 20, 30, 40 కూడా మీకు సరిపోదు. అంటే మీరు చేసే బిజినెస్ బట్టి, మీరు చేసే స్కేల్ని బట్టి. చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ షాప్ రన్ చేసే వాళ్ళు కూడా చెప్తారు, మాకు 1,00,000, 2 లక్షల్లో కూడా చేస్తాం, మేము 5 లక్షలు కూడా చేస్తాం, 10 లక్షలు కూడా చేస్తాం అంటారు. కానీ చేసే విధానం బట్టి ఉంటుంది అనమాట. మీరు ఏ రేంజ్లో చేస్తారనే దాన్ని బట్టి మీరు దీనికైతే బిజినెస్కి అయితే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో సీడ్స్, పెస్టిసైడ్, ఫర్టిలైజరు ఇట్లా రకరకాలుగా అయితే మీరు దాంట్లో మీరు రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవడానికి అయితే మీకు ఉంటారనమాట. కాకపోతే ఈ రంగంలోకి వచ్చే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మీ ఏరియాలో ఆల్రెడీ షాపులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇవి ఎట్లా రన్ అవుతున్నాయి, ఆల్రెడీ ఎవరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఒకవేళ గ్యాప్ ఉంటేనే మాత్రం మీరు ఈ రంగంలో రావాలి. లేకపోతే ఏంటంటే మీరు లక్షలు పోగొట్టుకునే వాళ్ళు అవుతారనమాట. ఇది ఒకటి విషయం అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఈ రంగంలో కనుక మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ ఆల్రెడీ 2-3 వీడియోలు అయితే చేసి పెట్టాను. మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నేను తెలంగాణ, ఆంధ్రాకి అయితే నేను ఫర్టిలైజర్కి సంబంధించిన నేను మెటీరియల్స్ అయితే నేను హోల్సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. హోల్సేల్, రిటైల్ మేము సప్లై చేస్తూ ఉంటాం అనమాట తెలంగాణ, ఆంధ్రాకు. అలాగే పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో కూడా గతంలో నేను చేసి వచ్చాను. అట్లా ఈ ఫర్టిలైజర్ గురించి అయితే మనకు పూర్తి అవగాహన అయితే మనకు ఉందన్నమాట. మీరు ఈ రంగంలో కనుక మీరు వస్తే మాత్రం మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్గానిక్ కనుక మీరు ఏదైనా బ్రాండ్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం మీకు మంచి ఫ్యూజ్ డిమాండ్ అయితే మీకు ఉంటుందన్నమాట. రాబోయే రోజులలో ఆర్గానిక్ కనుక మీరు ఒక బ్రాండ్గా కనుక ఎదగలిగితే మాత్రం మీకు మంచి దానికి ఉన్నత స్థానాలకు అయితే వెళ్ళగలుగుతారు. దీంట్లో ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇట్లా మెయిన్ ఏంటంటే గేమ్ ఏంటంటే మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ కూడా మీరు కొద్దిగా ఎఫెక్ట్ పెట్టినా సరే మీకు ఈజీ మార్కెటింగ్ అవుతుంది, దాంట్లో నో డౌట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఆర్గానిక్ ఐటమ్స్ కోసం చూస్తున్నారు, కాకపోతే ఇచ్చే వాళ్ళు ఇంతవరకు ఆర్గానిక్ ఇస్తున్నారు అనేది ఆర్గానిక్ అనే పేరు మీద కనుక మీరు కనుక ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని కనుక మీరు మార్కెట్లో కనుక తీసుకురాగలిగితే మాత్రం చాలా తక్కువ టైంలోనే మీరు సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక చాలా కెమికల్ ఫుడ్ అయితే మనకు మార్కెట్లో అందుబాటులో దొరుకుతుంది. కార్బోహైడ్రేట్స్ కానీ, కెమికల్స్ కానీ చాలా నిల్వ ఉన్న వాటి గురించి అవైతే మనకు వస్తున్నాయి. కాబట్టి మనకు అట్లా కాకుండా కొంచెం ఆర్గానిక్ పండించి దాన్ని కనుక మరి కెమికల్ ఫ్రీ కనుక మనం పండించుకోగలిగితే, సెమీ ఆర్గానిక్ అయినా పర్లేదు, లేకపోతే ఆర్గానిక్ కానీ మీరు ఏదైనా ఒక బ్రాండ్ కనుక క్రియేట్ చేసి నిజంగానే మీరు రైతుల దగ్గర కనుక మీరు సర్టిఫైడ్ ఉన్న రైతుల దగ్గర కనుక మీరు ప్రొడక్ట్స్ కనుక సేల్ తీసుకొని దాన్ని ఒక బ్రాండ్ కనుక క్రియేట్ చేసి దానికి ఒక ఫారం పెట్టి దానికి ఒక GST లైసెన్స్ ఒకటి తీసేసుకొని, ఫాసా లైసెన్స్ కనుక తీసేసుకొని మీరు కనుక దాని ఒక లేబులింగ్, బ్రాండింగ్ కనుక చేసుకుంటే మాత్రం మీరు దాంట్లో లక్షలు అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చాలా తక్కువ కంపెనీలు ఇప్పుడే కార్పొరేట్ కంపెనీలు అయితే గ్రౌండ్ లెవెల్కి వచ్చి కూడా వాళ్ళు చూస్తున్నారు. అట్లా అది కనుక గ్యాప్ కనుక మీరు ముందే కార్పొరేట్ కంపెనీలు కనుక రాకముందే మీరు కనుక మీరు గ్రౌండ్లోకి వచ్చేసి రియాలిటీ కనుక మీరు వచ్చేసి ఒకవేళ మీరు కనుక ఆర్గానిక్ కనుక మీరు
వస్తే మాత్రం మీకు మంచి బిజినెస్ అయితే మీరు దీంట్లో కూడా మంచి రెవెన్యూ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సోలార్ డ్రైయర్ అనమాట. సోలార్ డ్రైయర్ కూడా ఇది చెప్తే చాలామందికి అర్థం కావట్లేదు. సోలార్ డ్రైయర్ కూడా రాబోయే రోజులలో హ్యూజ్ డిమాండ్ ఉంది. దీనికి ఎక్స్పోర్ట్ కూడా చాలా క్వాంటిటీలో అయితే అవసరం పడుతుంది అనమాట. ఇవాళ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళు రా మెటీరియల్ కాకుండా ఏంటంటే వాళ్ళు కొన్ని ఏరియాలలో ఏంటంటే కోల్డ్ ఏరియాలో ఏంటంటే వాళ్ళు డ్రైగా తీసుకుంటారు. డ్రైగా తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు పౌడర్ ఫామ్ కానీ లేకపోతే డ్రై ఫామ్ కానీ వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. అట్లాంటివి కూడా దానికి సోలార్ డ్రైయర్లు చాలా ఉపయోగపడతాయి. సోలార్ డ్రైయర్ కానీ లేకపోతే ఇప్పుడు కరెంట్ ద్వారా నడిచేవి కూడా చాలా మిషన్స్ అయితే మనకు అందుబాటులో వచ్చినాయి అనమాట. ఈ మిషన్స్ కూడా మనకు 1 లక్ష నుంచి స్టార్ట్ చేసుకుంటే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనకు ఈ మిషన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. లేదనుకుంటే మనకు ఓపెన్ ప్లేస్ కనుక ఉంటే మనము సోలార్ డ్రైయర్ కూడా మనం అయితే చేసేసుకొని మనం తీసుకొని తక్కువ ఉన్న టైంలో కనుక మనం రైతుల దగ్గర కనుక మనం ప్రోడక్ట్ తీసుకొని దాన్ని మనం చేసుకొని దాన్ని మనం కనుక ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే మనం ఉన్న లోకల్ ఏరియాలో కనుక మనం ఇచ్చుకోగలిగితే దానివల్ల కూడా హ్యూజ్ బిజినెస్ ఉందన్నమాట. ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కూడా చూస్తే కూడా మీకు సోలార్ డ్రైయర్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వాడకం అనేది నడుస్తూ ఉంది. ఎక్కువ ఏంటంటే పెద్ద హోటల్స్లో కానీ పెద్ద ఏరియాలో కానీ లేకపోతే కొన్ని కోల్డ్ ఏరియాలకు కానీ అట్లాంటి ఏరియాల్లో లేకపోతే వేరే కంట్రీలో కనుక మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ చేయకపోయినా కనీసం మనం ఉన్న లోకల్ మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. దాన్ని పౌడర్ ఫామ్ కానీ లేకపోతే రా ఫామ్ కానీ కనుక మనం చేసుకోగలిగితే మంచి మార్కెట్ అయితే దీనికి కూడా ఉందన్నమాట. ఇది కూడా మీరు ఒకసారి దృష్టిలో తీసుకోవాలి. ఈ 4వది వచ్చేసేదంటే మీకు కనుక మంచి మాట్లాడే వాక్చాతుర్యం కానీ లేకపోతే మీరు కనుక బాగా మాట్లాడి మీరు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ కనుక మీరు క్రియేట్ చేసుకొని మీరున్న లోకల్ బిజినెస్లో కూడా మీరు కొంచెం ఫాలోవర్ కనుక గెయిన్ చేసుకొని మీరున్న లోకల్ ఏరియాలో కనుక ఉన్న చిన్న బిజినెస్లు కనుక మీరు ప్రమోట్ చేసుకుంటే కూడా మీరు రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు ఒక్కసారి వన్స్ ఫాలోవర్లు కనుక మీకు వచ్చిన తర్వాత మీరు లోకల్ ఏరియాలో ప్రతి ఒక్క బిజినెస్ మీరు ఒక వీడియో తీసేసుకొని కంటెంట్ లాగా మీరు కనుక బాగా మాట్లాడి కొంచెం స్టోరీ టెల్లింగ్ కానీ అట్లా మీరు మనం చేయగలిగి మీరు కొంచెం మీరు ఉన్న యూనిక్ కనుక ప్రమోట్ చేయగలిగితే మీకు కూడా ఎన్నో బిజినెస్లో వాళ్ళు ఎంతో కొంత రెవెన్యూ ఇవ్వడానికి అయితే వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రతి చిన్న బిజినెస్ కూడా 1000 to 2000 అంటే వాళ్ళు ఉన్న బిజినెస్ని బట్టి మీకున్న ఫాలోవర్స్ని బట్టి దానికి మీరు ఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. దాంట్లో కూడా మీకు డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా దీన్ని కూడా ఏం టచ్ కూడా చేయలేదు అనమాట. ఒకవేళ మీరు కనుక ఎందుకంటే మీ ఫేస్ను వాళ్ళైతే మార్కెటింగ్ చేయలేదు కదా, మీకు కనుక ఒక ఫాలోవర్స్ కనుక ఉంటే మాత్రం మీరు ఈ రంగాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసిందంటే 5వ రంగం వచ్చేసిందంటే డ్రోన్స్ అనమాట. డ్రోన్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే రోజులలో ఏంటంటే ఇప్పుడు వీటికి చాలా డిమాండ్ అయితే పెరిగిందనమాట. ఎందుకంటే 10 minutes 20 minutesలోనే మనకు 1 ఎకర్ స్ప్రే చేసేస్తుంది. లేదనుకుంటే మామూలు ఒక రోజులో స్ప్రే చేయాలనుకుంటే ఒక 2 మనుషులు కనుక స్ప్రే చేయాలనుకుంటే మాత్రం కనీసం ఒక 5 ఎకరాలు కూడా కాకపోయేది అనమాట. ఇప్పుడు ఏంటంటే పర్ డే వచ్చేసి ఒక డ్రోన్ వచ్చేసి 20 acres వరకు కొట్టగలుగుతుంది అనమాట. 20 నుంచి 25 acres కూడా కవర్ చేసుకోవచ్చు కరెక్ట్ మ్యాన్ పవర్ ఉంటే మాత్రం. కాకపోతే దానికి ఏంటంటే కొంచెం పెట్టుబడి అవసరం పడుతుంది. ఒక మినిమం వచ్చేసి దానికి ఒక 5 lakhs కనుక మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే మాత్రం డ్రోన్ కూడా బిజినెస్ చాలా బాగుంటుంది. రోజుకు వచ్చేసి 10,000 మనకైతే ఎటు పోవు. ఒక 10 ఎకరాలు 500 per acre పెట్టుకున్నా కానీ మనకు దీంట్లో కూడా మంచి బిజినెస్ ఉందన్నమాట. దీంతోపాటు డ్రోన్స్ చేసుకుంటా దీంతోపాటు మీరు ఏదన్నా ఫర్టిలైజర్ షాప్ కనుక మీరు టైప్ కనుక పెట్టుకోగలిగితే మీకు దాని నుంచి కూడా మీకు అదనంగా అయితే మీకు అవకాశం అయితే రావడం జరుగుతుంది. దానివల్ల మీ కస్టమర్ బేస్ కూడా పెరుగుతుంది అనమాట. ఇట్లా ఈ డ్రోన్ గురించి కూడా మీరు మంచి దీంట్లో కూడా ఈ రంగంలో కూడా మీరు రావచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫార్మర్ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేయడం అనమాట. ఫార్మర్ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల కూడా మీకు మంచి మార్జిన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఫార్మర్స్ దగ్గర మీరు తీసుకునే ప్రోడక్ట్ ఏంటంటే ఆర్గానిక్ బిజినెస్ చేస్తారా లేకపోతే నార్మల్గా మీరు ప్రోడక్ట్ తీసుకొని చేస్తారా అనే దాని మీద మీ మీద డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. ఆర్గానిక్ కనుక తీసుకెళ్ళగలిగితే ఆర్గానిక్ తీసుకెళ్ళండి. లేదనుకుంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసేసుకొని మీరు క్లియర్గా చెప్పేసి ఆ బ్రాండ్ అనేది మీరు రైతుల దగ్గర నుంచి ఎట్లా తీసుకుంటున్నారు, ప్రాసెసింగ్ ఎట్లా చేస్తున్నారు కనుక మీరు చేసే ప్రాసెస్ కొంచెం వీడియో రూపంగా కనుక చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు ఇట్లా ఎన్నైతే సోషల్ మీడియా మాధ్యమాలు అయితే ఉన్నాయో అన్ని మాధ్యమాలు కనుక మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసేసుకొని మీ చేసే ప్రతి ప్రాసెస్ కనుక మీరు వీడియో రూపంలో కనుక రికార్డ్ చేసి మీరు మార్కెట్ కనుక చేసుకోగలిగితే మీకు చాలా హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. చాలా ప్రతి బిజినెస్ కూడా ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. మీరు కూడా మీ ప్రోడక్ట్ని మీరే మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఏది చేయాలనుకున్నా మీరు కొంచెము మార్కెటింగ్ మీద అయితే కంపల్సరీ మీరైతే కొంచెం ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఎక్స్పర్ట్ కాకుండా కానీ కనీసం మీరు తిరిగి మీ ప్రోడక్ట్ అన్నా మీరు మార్కెట్లో ఎక్కించుకోగలిగే అంత అన్న ఉండాలి. అట్లా ఉంటేనే మాత్రం ఇవన్నీ బిజినెస్ అనే వర్కౌట్ అవుతాయి అనమాట. అంతేగాని నేను డబ్బులు పెట్టినా తీసుకొచ్చి కూర్చున్నా నేను స్టాకులు పెట్టుకున్నా కూర్చున్నా వాళ్ళే వస్తారు కొంటారంటే మాత్రం ఈ రోజుల్లో జరిగే పని కాదండి. దానికోసం చాలా కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే
చాలామంది లోకల్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు రాగా లూజ్గా ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి కనుక మీరు ప్యాకింగ్ చేసి మీరు కనుక బ్రాండింగ్ కనుక చేసి ఇచ్చి మీరు వాళ్ళకి కనుక మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగితే మాత్రం మీకు దానివల్ల కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అట్లా లేదు అనుకుంటే మీరే ఒక ఎవరి దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్లు కనుక మీరు పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసిన ప్రోడక్ట్లు కనుక మీరు ఒక బ్రాండ్గా కనుక బిల్డ్ చేసుకొని తర్వాత దానికి ఒక లోగో దానికి ఛానల్ కనుక క్రియేట్ చేసేసుకొని ప్రతి ఒక్క దానికి మంచి ప్యాకేజింగ్ కనుక నీట్గా చేసేసుకొని ఇప్పుడు ఇవాళ రేపు మీకు అన్ని ChatGPT కూడా మీకు అన్ని బ్రాండ్లు అయితే చేసి ఇచ్చడం జరుగుతుంది అనమాట. అట్లా మీకు కనుక ఇట్లా మీరు ఏదైనా సరే రూరల్లో చూస్తే చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కూర్చొని చెప్పడం ఐడియాలు ఈజీ, ఎగ్జిక్యూటివ్ చాలా కష్టం అనమాట. నేను కూడా 100 చెప్తా ఎందుకంటే మేము రియాలిటీలో ఎన్నో చూసుంటాం కాబట్టి. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే మీరు యాక్షన్లో అయితే చేయగలనమాట. మీ ప్రోడక్ట్ని మీరు కనుక సేల్ చేసుకొని కనుక మీకు నిజంగానే సేల్ కనుక ఉంటే మాత్రం నేను చెప్పినది ఫర్టిలైజర్ బిజినెస్ కానీ లేకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సప్లై చేయడం కానీ లేకపోతే సోలార్ డ్రైయర్ కానీ లేకపోతే ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా కనుక మీరు మారగలిగినా కానీ లేకపోతే ఏదైనా డ్రోన్ కనుక తీసుకొని మీరు చేసుకోగలిగినా కానీ లేకపోతే ఫార్మర్ ప్రోడక్ట్ కనుక పర్చేజ్ చేసి మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేసినా కానీ లేకపోతే స్మాల్ చేసే బిజినెస్లో కనుక మీరు బ్రాండింగ్ కానీ అట్లా మీరు సపోర్ట్ ఏమైనా చేయగలిగితే మాత్రం మీకు మంచి డిమాండ్ ఉంటుందండి. నేను చెప్పిన 7 బిజినెస్లో కనుక మీరు నిజంగానే రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు సపోర్ట్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను చెప్పిన ఐడియాలో కనుక నేను చెప్పిన ఏమన్నా మీకు కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నా నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. రాణా గ్లోబల్ ఇన్ఫోలో ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లాంటి రెగ్యులర్గా నా వీడియోలు మీకు రావడం కోసం నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలా కింద జాయిన్ బటన్ అయితే ఉంటుంది, కింద హై బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా ఎంతో సపోర్ట్ ఉండి మా నుంచి కొత్త వీడియోలు అయితే రావడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. అలాగే నేను గత 5 ఇయర్స్కి అయితే ఎన్నో బిజినెస్ల గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఫర్టిలైజర్ బిజినెస్లో కనుక ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళకైతే నేను ఆఫ్లైన్ క్లాసులు అయితే నేను పెట్టడం జరుగుతుంది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. అలాగే నేను రాబోయే రోజులలో 2 కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. దాని అప్డేట్స్ కూడా నేనైతే ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. జై హింద్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.